తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కరువు పరిస్థితులు, కాళేశ్వరం, మూసీ పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులు, అలాగే కీలక బిల్లులపై చర్చిస్తోంది. కొన్ని ప్రాజెక్టుల రీ ఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండటంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు మంత్రులు. కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పొరుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ వ్యవహారంపై తాజా పరిణామాలను కేబినెట్ సమీక్షించనుంది. వీటితో పాటు కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించనుంది. రాష్ట్రంలో సరికొత్త మున్సిపల్ చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఈ నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాపైన కేబినెట్లో చర్చించి దీనికి మంత్రివర్గ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈ కీలక మార్పులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కేబినెట్ సమావేశం నేపథ్యంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశించడం ఈ సమావేశ ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలను కూడా డిస్కషన్ చేసిన పరిస్థితి. దాదాపు 15 అంశాలతోటి ఈ కేబినెట్ ఎజెండాలో దీన్ని ప్రస్తావించడం జరిగింది. వీటిలో కీలకమైన వాటిని అన్నిటి కూడా డిస్కషన్ చేస్తున్నారు. ప్రధానంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ప్రజెంట్ తెలంగాణలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు కానీ, ముఖ్యంగా ఇప్పటికే వర్షాభావ లోటు వల్ల రైతాంగానికి జరుగుతున్న నష్టం కానీ వీటన్నిటి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 40-45 డేస్ అవుతుంది కాబట్టి ఫర్దర్ గా ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇట్లే వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి పంటలకు సంబంధించి కానీ దానికి సంబంధించి కూడా ఏ విధంగా ఎలాంటి సాగు చేస్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ దాన్ని సుదీర్ఘంగా చర్చించి ఒక డ్రాఫ్ట్ ను రూపొందించడం జరిగింది. వాటిని కూడా కేబినెట్ సమావేశంలో డిస్కషన్ చేస్తున్నారు. ఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, వాటికి సంబంధించి రైతులకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టుల కింద ఇంకా పెండింగ్ లో భూసేకరణ సమస్య కొట్టుపిట్టాడుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలా దేవాలయాలకు సంబంధించి కానీ ఇట్లా చాలా చోట్లకు సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి చాలా ప్రాజెక్టులకు అన్నిటి కూడా ఇంకా భూసేకరణ సమస్య పట్టిపీడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఐడెంటిఫై చేశారు. ఎక్కడెక్కడైతే ఉందో వాటిని అన్నిటి కూడా ఇమ్మీడియట్ గా భూసేకరణ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి వహిస్తున్నారు. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి అంచనాలను అన్నింటిని కూడా దానికి సంబంధించి కూడా ప్రధానంగా పెరిగిన అంచనాలు ఏవైతున్నాయో వాటిని కూడా కేబినెట్ లో డిస్కషన్ చేసి వాటికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా వీటితో పాటు 15 అంశాల్లో చూసినట్లయితే విద్యాశాఖలో కొన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న విద్యాశాఖకు సంబంధించి కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా వాటిని భర్తీ చేయాలని చెప్పేసి కాసేపటి క్రితమే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ సంబంధించి కొన్ని అలైన్మెంట్ లో మార్పులు కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా కేబినెట్ లో డిస్కషన్ చేస్తున్నారు. అదేవిధంగా మెట్రో రైలు సంబంధించి చాలా కాలం నుంచి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించి ప్రతినిధుల్లో ఏర్పాటు చేసి దీన్ని ఎస్బీఐ కాప్స్ కు ఇప్పటికే ఇచ్చి వాటిని అంచనాలకు సంబంధించి కూడా డిస్కస్ చేయాలని భావించినప్పటికీ దీని విషయంలో కూడా ఇంకా పనులు పురోగతిలో ఇంకా ఎలాంటి పురోగతి లేకపోవడంతో దానిపైన కూడా కేబినెట్ లో డిస్కషన్ చేస్తున్నారు. ఇట్లా ఈ అంశాలతో పాటు కేబినెట్ సంబంధించి ముఖ్యమైన అంశాలు వీటన్నిటి కూడా డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తారు. సంధ్య. అయితే ప్రతాప్, ఈ కేబినెట్ మీటింగ్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అంటే మెయిన్గా ఈ ఎజెండాలో మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కవర్ అయ్యి దీనికి సంబంధించి ఒక స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారా మీటింగ్ తర్వాత? డెఫినెట్ గా దాదాపు 2 గంటల పాటు సాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది. ప్రధానంగా ఏవైతే టేబుల్ చేసిన 15 అంశాలు ఏవైతే ఎజెండా ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కూలంకషంగా డిస్కషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఒక్కొక్క అంశానికి సంబంధించి అందులో ఉన్న వాటిని అధిగమించి ఏ విధంగా ముందుకెళ్లాలా దానిపైన ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల జరుగుతున్న ఈ వాతావరణ పరిస్థితుల మార్పులకు సంబంధించి కానీ రైతాంగాన్ని ఆదుకునే అంశానికి సంబంధించి దానిపైనే ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. ప్రాజెక్టుల అంశానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల
అంశానికి సంబంధించి ఇప్పటికే ఏపీ కూడా చేపడుతున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఉంటుంది కాబట్టి ఆ అంశం పైన కానీ ఇతర సుప్రీంకోర్టులో కేసు వేసిన దానికి సంబంధించి వీటన్నిటితో పాటు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు వాటిని కూడా కేబినెట్ లో డిస్కషన్ చేయాల్సి వస్తున్నారు. మేడిగడ్డ కానీ అన్నారం సుందిలా బ్యారెట్లకు సంబంధించిన విషయంలో కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ తాజాగా హైకోర్టులో ఒక పిల్లు కూడా పడింది కాబట్టి హైకోర్టులో పిల్లు పడిన